ప్రజారోగ్య పరిరక్షణ కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామానికి 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని, అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగుమారిన నీరు పంపుల ద్వారా వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెనిగళ్ల రాము తమ నియోజకవర్గంలో రంగుమారిన నీటి సరఫరా సమస్యను పవన్ కు తెలియజేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీకృష్ణతేజ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహణ పనులకు ముందు, తరువాత ఉన్న జలాల శాంపిళ్లను చూపించారు.